అందరికీ నమస్తే అండి. నేను మీ వెన్నెల. ఇది వచ్చేసి దిగువహబిలం అండి. దిగువహబిలం ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే నరసింహస్వాముల వారు ఇన్ని రూపాల్లో ఉంటారనేసి ఇప్పటివరకు నాకు తెలియదండి. నేను ఇక్కడ చూసి షాక్ అయిపోయాను. స్వాముల వారు అన్ని రూపాల్లో అవతరించి ఉన్నారనేసి. ఇక్కడ ఉన్న నరసింహస్వామి 9 రూపాల్లో ఒకరైన నవనరసింహస్వామి రూపంలో ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తారండి. ఇక్కడ స్వాముల వారిని దర్శించుకోవడానికి 2 భాగాలుగా విభజించారు. ఒకటి వచ్చేసి ఎగువ అహోబిలం, రెండవది దిగువ అహోబిలంగా. ఇది తిరుమల తర్వాత చాలా పవిత్రమైన దేవాలయం. మనం అహోబిలం దేవాలయానికి చేరుకోవడానికి మనకి సులువుకరమైన దారి ఉంటుందండి. దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉందండి. నా లైఫ్లోనే నేను ఫస్ట్ టైం అండి నరసింహస్వాముల వారి ఊరేగింపును చూడడం. ఇదే నేను మొదటిసారి చూస్తున్నది, అది కూడా అహోబిలం అండి. నేను చాలా అదృష్టంగానే భావిస్తున్నాను. అండ్ ఇక్కడ ప్రతి శనివారం ఊరేగింపు జరుగుతుందంట. ఇక్కడ ఆలయం యొక్క నిర్మాణం ఎంత బాగుంటుందంటే నిజంగా టెక్నాలజీ లేని ఆ కాలంలోనే ఆర్కిటెక్చర్ అంత బాగా నిర్మించారంటే నిజంగా వాళ్ళు గ్రేట్ అండి. ఇక్కడ ఉన్న ప్రకారాలు మరియు మండపాలు, ఆలయానికి ఉన్న చుట్టూ ప్రకారాలు చాలా గంభీరంగా నిర్మించబడ్డది. ఇది వచ్చేసి మ్యూజియం అండి. ఇక్కడ పురాతనమైన శిల్పాలను భద్రపరిచారండి. ఇక్కడ ఉన్న శిల్పాలు ఒక్కొక్క మీనింగ్తో ఉన్నాయండి. ఈ ప్లేస్ అయితే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే ప్లేస్ అండి. నిజంగా అంత బాగుంది ఈ ప్రదేశం అయితే.